నమస్తే, నా పేరు చరణ్. మీరు చూస్తున్నది చరణ్ షో. ఫ్రెండ్స్, చాలామంది ఎక్కువగా వెబ్సైట్స్లో కానీ లేదంటే వీడియోస్లో కానీ సినిమాల గురించి, అదేవిధంగా తెలుగు సినిమా ఇండస్ట్రీ గురించి చర్చిస్తున్నారు. ఎక్కువగా డిబేట్స్ కానీ డిస్కషన్స్ కానీ, లేదనుకుంటే మనకి రూమర్స్ కానీ గాసిప్స్ కానీ, ఇంకే వైవిధ్యమైన ఎన్ని రకాలైతే ఉంటాయో అన్ని రకాలుగా కూడా తెలుగు సినిమా ఇండస్ట్రీ గురించి అనాలిసిస్ అయితే చేస్తున్నారు. బేసికల్గా ఏంటంటే, తెలుగు సినిమా ఇండస్ట్రీ అనేది చచ్చిపోతుందా, దానికి కారణం ఏంటి, అసలు సినిమాలు రాకపోవటం వల్ల, లేదనుకుంటే ఆడియన్స్ అసలు థియేటర్స్కి ఎందుకు వెళ్ళట్లేదు, అసలు సినిమాలు వస్తున్నాయి కదా థియేటర్స్కి ఎందుకు వెళ్ళట్లేదు, అసలు స్క్రీన్స్లో ఎందుకు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా జనం ఉండట్లేదు, అదేవిధంగా చాలా సినిమాలు రిలీజ్ అవుతున్నాయి, ఆ సినిమాలకి అసలు ఎందుకు కలెక్షన్స్ అనేవి రావట్లేదు అనే వాదన అనేది చాలా మందిలో నడుస్తూనే ఉంది. చాలా వెబ్సైట్స్లో ఈ టాపిక్ గురించి ఎన్నో అనాలిసిస్ వస్తున్నాయి, ఎన్నో మాటలు వస్తున్నాయి, ఎన్నో థియరీస్ వస్తున్నాయి. ఇవన్నీ కూడా మనకి ఓవరాల్గా ఏంటంటే లాస్ట్లో అయితే తెలుస్తుంది. మీ ఫుల్ వీడియో చూసిన తర్వాత బేసికల్గా ఏంటంటే, ఈ వీడియో తెలుగు సినిమా ఇండస్ట్రీ ఎందుకు చచ్చిపోతుందనే దానికి, అదేవిధంగా ఆడియన్స్ ఎందుకు సినిమాకి రావట్లేదని చెప్పేసి పూర్తిగా చర్చించుకుందాం. అంతకన్నా ముందు ఫస్ట్ టైం మీరు మన ఛానల్కి వచ్చినట్టయితే తప్పకుండా మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుంది. ఎందుకంటే మన ఛానల్ నుంచి రెగ్యులర్గా మూవీ రిలేటెడ్ వీడియోస్ కానీ, అప్డేట్స్ కానీ, రివ్యూస్ కానీ రెగ్యులర్గా వస్తూ ఉంటాయి. తప్పకుండా అయితే మనస్ఫూర్తిగా సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సో టాపిక్లోకి వచ్చేద్దాం మరి. సో టాపిక్లో వచ్చేసే ముందు 5 పాయింట్లు అయితే తీసుకున్నాను. సో బేసికల్గా 5 పాయింట్లు ఏంటంటే, ఒకటి స్టోరీ గురించి, ఒకటి స్టార్ హీరోస్ గురించి, ఇంకొకటి స్టార్ డైరెక్టర్స్ గురించి, 4వది రివ్యూ బ్లాగర్స్ గురించి, అదేవిధంగా ఆడియన్స్ గురించి డిస్కస్ చేసేటప్పుడు 3 కేటగిరీస్ అయితే రాసుకున్నాను. సో ఇవన్నీ కూడా ఈ వీడియోలో అయితే ఫుల్ ఫ్లెడ్జ్గా కవర్ చేద్దాం. ఫస్ట్ వచ్చేసరికి కంటెంట్ లేదా స్టోరీ. ఏదైనా సినిమా బాగుండాలన్నా, సినిమా మంచిగా, చిన్న సినిమా అయినా పెద్ద సినిమా అయినా, అదేవిధంగా స్టోరీ అనేది మెయిన్ అసెట్. ఒక కంటెంట్ అనేది లేనిదే ఆడియన్స్ థియేటర్కి రారు, చూడరు, ఎంగేజ్ అవ్వరు, కలెక్షన్స్ కూడా ఆ సినిమా తీసిన వాళ్ళకి రావు. సో బేసికల్గా మనకి కంటెంట్ అనేది ఓవరాల్గా మెయిన్ అసెట్ లాగా కనబడుతుంది మనకి. అక్కడ మెయిన్ కంటెంట్ లాగా, మెయిన్ ఫోకస్ లాగా, మెయిన్ ఐడియా లాగా, మెయిన్ ఆడియన్స్ రప్పించే విధంగా ఒక థాట్ ప్రాసెస్ అనేది, కాన్సెప్ట్ కానీ స్టోరీ కానీ ఉంటుంది. ఆ స్టోరీ అనేది లేకపోతే, రొటీన్ స్టోరీ అయితే, లేదంటే డొల్ల స్టోరీ అయితే, లేదనుకుంటే ఎప్పుడు చూసిన ఫార్మేట్లోనే కొంచెం అటు ఇటు మసాలా గిసాలా వేసి చేస్తే, ఈ విధంగా ఏంటంటే సినిమా ఇండస్ట్రీకి అంతగా రొటీన్ సినిమాలకి, లేదంటే అదే స్టోరీ పట్టుకొని సాగదీసి పాటలుగా ఏం చేస్తే ఎవరు చూడటానికి ఇంట్రెస్ట్ చూపించట్లేదు. ఎందుకంటే అందులో కంటెంట్ లేదు. ల్యాగ్ సినిమా ఉండటం వల్ల ఏమైందంటే ఎవరు ఆ సినిమాని చూడటానికి ఇష్టపడలేదు. అదేవిధంగా చాలామంది ఓటీటీకి వస్తే ఓటీటీలో చూద్దాంలే అనే భావన అయితే వచ్చేస్తున్నాను అనమాట. సో అవన్నీ కూడా బేసికల్గా వీటికి కారణం సినిమాకి రాకపోవడానికి, సినిమా కలెక్షన్స్ విధంగా కలెక్ట్ చేసుకోకపోవడానికి విధానం ఒకటే. కంటెంట్ లేకపోవడం వల్ల స్టోరీ అనేది మంచి ఆడియన్స్ తగ్గట్టుగా, ఆడియన్స్కి రీచ్ అంటే మనసుకు టచ్ అయ్యే విధంగా స్టోరీ అనేది లేకపోవటం వల్ల. సో అదేవిధంగా 2వ పాయింట్ వచ్చేసరికి స్టార్ హీరోస్. మనందరికీ తెలుసు, ప్రభాస్ గారు కానీ, మహేష్ బాబు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, రామ్ చరణ్ గారు కానీ, ఎన్టీఆర్ గారు కానీ, అల్లు అర్జున్ గారు కానీ, వీళ్ళందరూ కూడా సంవత్సరానికి ఒక సినిమా, లేదనుకుంటే 2 సంవత్సరాలకు ఒక సినిమా, లేదనుకుంటే 3 సంవత్సరాలకు ఒక సినిమా ఇలా వస్తున్నారు. లేదనుకుంటే 3 సంవత్సరాలకి 2 సినిమాలు తీసుకొస్తున్నారు. సో ఈ విధంగా ఉండటం వల్ల చాలామందికి ఆడియన్స్కి మూవీ థియేటర్స్కి రావాలనే ఇంట్రెస్ట్ అనేది ఉండట్లేదు. ఎందుకంటే పెద్ద సినిమాలు అంటే చాలామందికి, అదేవిధంగా స్టార్ హీరోస్ అంటే డెఫినెట్గా థియేటర్స్కి రావాలి, చూడాలి, అంత పెద్ద సినిమా చూడాలి, మా హీరో సినిమా చూడాలి, వాళ్ళకు ఉండే ఫ్యాన్ క్రేజ్ అంతా ఇంత కాదు. పవన్ కళ్యాణ్ గారికైనా, ప్రభాస్ గారికైనా, మహేష్ బాబు గారికైనా ఉన్న ఫ్యాన్ క్రేజ్ మామూలుగా లక్షల కోట్ల మంది అభిమానులు ఉన్నారు. మన రాష్ట్రంలోనే కాదు, మన తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, అటు మలయాళం అయినా, ఇటు తమిళ అయినా, ఇటు కన్నడ అయినా, అటు హిందీ అయినా, అన్ని భాషల్లో కూడా, అన్ని చోట్లలో కూడా మన హీరోల్ని అభిమానించే సంఖ్య అనేది చాలా ఎక్కువ ఉంది. ఫ్యాన్ బేస్ అనేది ఉంది, ఎక్కువ క్రేజ్ ఉంది. సో దానివల్ల ఏమైందంటే
అన్ని దేశాలకి అన్ని రాష్ట్రాలకి ఈ సినిమా అనేది ఏదైతే పాన్ ఇండియా రేంజ్ కానీ పాన్ వరల్డ్ రేంజ్ కానీ సినిమాలు తీస్తున్నారో అవి ఎక్కువ లాంగ్ తీసేసుకుంటున్నారు. ఎక్కువ టైం అనేది తీసేసుకోవడం వల్ల ఏమవుతుందంటే సినిమాలు అనేవి రిలీజ్ అవ్వడానికి 1 సంవత్సరం 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు పెట్టడం వల్ల పెద్ద హీరో సినిమాలు రాకపోవడం వల్ల మెయిన్ చిన్న చిన్న కొంచెం అంటే బాగా మంచి సినిమాలకు కూడా రావడానికి మొగ్గు చూపించట్లా, ఇంట్రెస్ట్ చూపించట్లా. ఎందుకంటే కంటెంట్ ఉన్న సినిమాలకు కూడా కొంతమంది రావట్లేదు. ఎందుకంటే పెద్ద హీరో సినిమాలు రావాలి, అవి చూసిన తర్వాత అదే ఊపులో ఏదైనా ఉండాలనుకుంటారు కదా, అదే ఊపులో వస్తే కనుక డెఫినెట్గా కంటెంట్ ఉన్న సినిమాలకు కూడా వెళ్ళే అవకాశం ఉంటుంది. అదేవిధంగా కంటెంట్ లేని సినిమాలు కూడా కొంతమంది టైంపాస్ కోసం వెళ్ళే అవకాశం అయితే ఉంటుంది. సో ఇవన్నీ కూడా ఒక విధంగా ఆడియన్స్ పరంగా గాను అటు సినిమా ఇండస్ట్రీ పరంగా గాను రెండూ కూడా డ్రాబ్యాక్స్ అయితే ఉన్నాయి, అందులో నో డౌట్ ఎట్ ఆల్. అటు ఏది చూసుకున్నా కానీ నష్టం అనేది జరుగుతుంది సినిమా ఇండస్ట్రీకి. అందుకే ఆడియన్స్ కూడా ఎవరు రావడానికి మొగ్గు చూపించట్లేదు, ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించట్లేదు. ఎందుకంటే పెద్ద సినిమాలు లేవు. ఇప్పుడు సంవత్సరానికి 12 నెలలు ఒక్కొక్క పెద్ద స్టార్ వస్తే ఎలా ఉంటుంది, కనులు విందుగా ఉంటుంది, మామూలుగా ఉండదు. ఆ సంవత్సరం పాటు మొత్తం కూడా థియేటర్స్కి కనక వర్షం కురిపిస్తుంది. అదేవిధంగా ఆడియన్స్ కూడా పెద్ద పెద్ద సినిమాలు చూసినట్టు మంచి ఎక్స్పీరియన్స్ అయితే కలుగుతుంది. అదేవిధంగా స్టోరీని మంచిగా డిస్కషన్ చేసుకునే విధంగా, డిబేట్స్ చేసుకునే విధంగా, మంచి స్టోరీ అనాలిసిస్ చేసుకునే విధంగా మంచి కాన్సెప్ట్ చూసామే, మంచి ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్ చూసామే, ఇది మన రియల్ లైఫ్లో ఉపయోగపడుతుంది కదా. సో ఈ విధంగా ఉంటాయి అన్నమాట సినిమాలు తీసినప్పుడు, సినిమాలు చూసినప్పుడు ఎంతో కొంత సోషల్ మెసేజ్ సంబంధించిన సినిమాలు కూడా వచ్చే అవకాశం ఉంటాయి పెద్ద పెద్ద సినిమాల్లో. అవి కూడా సొసైటీకి ఉపయోగపడే విధంగా ఉంటాయి. అవైనా కూడా సినిమాలు అనేవి లేట్ అవుతున్నాయి. సో ఏం చూసుకున్నా కానీ అటు కమర్షియల్ అయినా ఇటు రస్టిక్ సబ్జెక్ట్స్ అయినా, మంచి కాన్సెప్ట్ ఓరియంటెడ్ మూవీస్ అయినా, మంచి కంటెంట్ ఓరియంటెడ్ లేదంటే కాన్సెప్ట్ ఓరియంటెడ్ మూవీస్ ఏవైనా సరే అవి రావడానికి, అవి మేక్ చేయడానికి, అవి తయారు చేయడానికి, అవి ప్రొడక్షన్ వాల్యూస్ లేదంటే ప్రీ ప్రొడక్షన్ పోస్ట్ ప్రొడక్షన్ కానీ, మధ్య సినిమా తయారీ కానీ, అదేవిధంగా మ్యూజిక్ కానీ, లేదనుకుంటే కెమెరా మ్యాన్ వర్క్ కానీ, ఆర్ఆర్ కానీ, లేదనుకుంటే ఇంకా చాలా వైవిధ్యమైన ఉంటాయి, మిక్సింగ్ ఎడిటింగ్ ఇవన్నీ కూడా ఉంటాయి. ఇవన్నీ కూడా ఏమవుతుందంటే డబ్బింగ్ కానీ ఇవన్నీ ఏమవుతుందంటే చాలా రోజులు తీసేసుకోవటం వల్ల పెద్ద పెద్ద సినిమాలు అనేవి రావడానికి థియేటర్స్కి చాలా లేట్ అవుతుంది. అదేవిధంగా థియేటర్స్ కూడా పెద్ద పెద్ద కలెక్షన్స్ అనేవి రావట్లేదు. ఉన్న సినిమాలు రిలీజ్ అయినా కానీ, ఏవైతే నాన్ డబ్బింగ్ సినిమాలు కానీ, డబ్బింగ్ సినిమాలు అంటే మనకి ఉన్న సినిమాలే రావట్లేదు. నాన్ డబ్బింగ్ సినిమాలకి ఇంకేమో దిక్కు ఉంటుంది కానీ. సో ఈ విధంగా ఏమవుతుందంటే కొంచెం కాన్సెప్ట్ ఓరియంటెడ్ సినిమాలకి రావడానికి కొంచెం ఇంట్రెస్ట్ చూపిస్తాం. బట్ ఏంటంటే పెద్ద సినిమాలు రావాలి. సో అన్ని విధాలుగా కూడా వస్తే కనుక అప్పుడు ఆడియన్స్కి ఇంట్రెస్ట్ కలుగుద్ది మిగతా సినిమాల పట్ల కూడా. సో ఇది ఓవరాల్గా స్టార్ హీరోస్ గురించి. 3వ పాయింట్ స్టార్ డైరెక్టర్స్. మనకి స్టార్ డైరెక్టర్స్ చాలామంది ఉన్నారు. త్రివిక్రమ్ గారు కానీ, రాజమౌళి గారు కానీ, ఏదైతే మనకి చాలా పెద్ద పెద్ద సినిమాలు తీస్తున్నారు, పెద్ద పెద్ద సినిమాలు తీశారు. రాజమౌళి గారు అయితే ఫుల్ బిజీ. ఇప్పుడు మహేష్ బాబు గారితో ఆయన నుంచి కూడా చాలా హీరోలాగే ఆయన కూడా తయారయ్యానమాట. ఎందుకంటే ఆయన పెద్ద డైరెక్టర్ అయిపోయారు, దాంతోపాటు సినిమాలు అనేవి ఎక్కువ టైం తీసేసుకుంటున్నారు. అదేవిధంగా ఆ లొకేషన్కి ఈ లొకేషన్కి ట్రావెలింగ్కి అసలు సినిమా అంటే ఆయన ఎలా సినిమాని చెక్కుతారో మనందరికీ తెలుసు. సో ఆయన కూడా కొంత టైం ఎక్కువ తీసుకొని మంచి సినిమా ఇవ్వడానికి ట్రై చేస్తున్నారు. కానీ బట్ ఏంటంటే టైం ఎక్కువ తీసేసుకుంటున్నారు. అది 1 year కాదు, 2 years కాదు, దాదాపు 3-4 years తీసేసుకోవడం మనం ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. సో అట్లా ఏంటంటే రాజమౌళి గారు కూడా ఈ విధంగా హీరోలాగానే లేదనుకుంటే డైరెక్టర్స్లో కూడా ఒక చాలా ఎక్కువ టైం తీసుకునే డైరెక్టర్స్లో రాజమౌళి గారు ఫస్ట్ ఉంటారు. అదేవిధంగా హీరోస్లో కూడా ప్రభాస్ గారి దగ్గర నుంచి కూడా సినిమాలు సరిగ్గా మనకి ఇయర్కి రావట్లేదు. సో అలా ఏంటంటే అలా తయారైంది. సో స్టార్ డైరెక్టర్స్ ఇప్పుడు త్రివిక్రమ్ గారు కూడా ఇప్పుడు అల్లు అర్జున్ గారితో చేయాల్సింది పోయి ఆయన కూడా గ్యాప్ తీసుకోవడం జరిగింది. మన నెక్స్ట్ ప్రాజెక్ట్ ఏదైనా చేస్తారు ఈ గ్యాప్లో మనకు తెలియదు. అదేవిధంగా చాలామంది డైరెక్టర్స్ ఉన్నారు. హరిశంకర్ గారు కానీ, మెహరన్ రమేష్ గారు కానీ, లేదంటే పూరి జగన్నాథ్ గారు కానీ, లేదంటే ఇంకా చాలామంది డైరెక్టర్స్ ఉన్నారు. కానీ వాళ్ళు ఎవరు కూడా మంచి స్క్రిప్ట్తో అయితే రావట్లేదు. వాళ్ళు కూడా రావాలి. సో చూడదాం ఈ స్టార్ డైరెక్టర్స్ ఏ విధంగా స్టోరీని పిక్ చేసుకొని వస్తారో, ఈ విధంగా ఇండస్ట్రీని బాక్స్ ఆఫీస్ని షేక్ చేస్తారో చూడాలి. స్టార్ డైరెక్టర్స్కి మ్యాక్సిమం కూడా కంటెంట్ అనేది వాళ్ళ రైటింగ్ స్కిల్స్ కానీ, వాళ్ళ యొక్క విజనరీ స్కిల్స్ కానీ, వాళ్ళ యొక్క టేకింగ్ స్కిల్స్ కానీ 3 కూడా పర్ఫెక్ట్గా ఉంటాయి.
అయినా సరే కొన్ని కొన్ని స్టోరీలో వాళ్ళకి కలిసి రాకపోవడం వల్ల పెద్ద పెద్ద హీరోలతో చేసినా కానీ బాక్స్ ఆఫీస్ దగ్గర ఇంట్రెస్ట్ చూపించకపోవడం వల్ల ఆడియన్స్ కూడా నిరాశ చెందుతున్నారు. సో ఈ విధంగా కూడా తెలుగు సినిమా ఇండస్ట్రీ అనేది కొంత తగ్గుతుంది. అదేవిధంగా సినిమా థియేటర్స్కి రాకపోవడం కూడా జరుగుతుంది, ల్యాక్ ఆఫ్ కంటెంట్ అది. అదేవిధంగా ఇప్పుడు రివ్యూస్, ఫోర్త్ పాయింట్కి వస్తే మనకి రివ్యూ బ్లాగర్స్ కానీ రివ్యూ బ్లాగర్స్ అంటే ఎవరైతే రివ్యూస్ రాస్తారో వెబ్సైట్లో వాళ్ళు, కానీ రివ్యూ బ్లాగర్స్ అంటే యూట్యూబర్స్ అంటే నాలంటూ అనమాట. రివ్యూ చెప్పేవాళ్ళు వీడియో చేసి యూట్యూబ్లో పోస్ట్ చేసి మిమ్మల్ని సినిమాకి వెళ్ళాలా వెళ్ళకూడదా, మంచిది కాదా, బాగుందా బాగాలేదా అని చెప్పే రివ్యూస్. కాబట్టి సో చాలామంది రివ్యూస్ ఉన్నారు, చాలామంది బ్లాగర్స్ ఉన్నారు. సినిమాని నాని గారు కూడా రీసెంట్గానే చెప్పడం జరిగింది. ఏమని, వాళ్ళు ఎలా ఆపుతారు, ఎవరు ఆపుతారు, ఎందుకు ఆపాలి అని అన్నారు. సో ఇది కరెక్ట్ స్టేట్మెంటే. ఎందుకు మనం రివ్యూస్ ఆపాలి అని పక్కన పెడితే, మ్యాక్సిమం కూడా రివ్యూస్ అనేవి ఈ విధంగా ఉండాలి. ఆయన చెప్పిన విధానం అనేది కరెక్ట్గానే ఉంది. అదేవిధంగా నాగవంశీ గారు కూడా చెప్పడం ఇదే జరిగింది. ఎవరైతే రివ్యూస్ చెప్తున్నారో అది వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూతో పాటు వాళ్ళ ఒపీనియన్. అది వాళ్ళు ఒక మూడుతో వెళ్ళారు, ఆ మూడుతో చూశారు, అది బాగుందనుకుంటే రివ్యూ చేసేటప్పుడు బాగుందని చెప్తారు, బాగోకపోతే బాగాలేదని చెప్తారు. సో అంతే కదా ఓవరాల్గా రివ్యూ అనేది. దీనికి పెద్ద పట్టించుకోవాల్సిన అవసరం అయితే లేదు. బట్ చాలామంది ఆడియన్స్ ఈ రివ్యూస్ మీద బేస్ అయి ఉంటారు. ఎందుకంటే వాళ్ళ జేబులు ఖాళీ చేసుకోవాలని ఎవరికైనా సరదాగా ఉంటుంది ఏంటి, ఉంటుంది కదా. అందుకే ఆడియన్స్ కూడా రకరకాల రివ్యూలు చూస్తారు. బట్ నాని గారు చెప్పింది అల్టిమేట్గా ఒకటే, రివ్యూస్ చెప్పేవాళ్ళు వాళ్ళ ఒపీనియన్ మాత్రమే చెప్పాలి. సినిమాకి వెళ్ళకూడదు, సినిమాకి వెళ్ళాలి అనే విధంగా ఉండకూడదు రివ్యూస్ అనేవి. సో వాళ్ళకి పర్సనల్గా బాగాలేదు అంటే మీకు బాగుండొచ్చేమో కదా, వేరే వాళ్ళకి బాగుండొచ్చేమో కదా. ఇప్పుడు పర్టికులర్గా ఇప్పుడు ఒక కేటగిరీ ఆఫ్ పీపుల్కి ఒక 5 ఉన్నారనుకోండి, 5కి క్రైమ్ థ్రిల్లర్ సినిమా అంటే ఇష్టం, ఇంకో 5కి యాక్షన్ సినిమాలు అంటే ఇష్టం, ఇంకో 5కి సెంటిమెంట్ సినిమాలు అంటే ఇష్టం, ఇంకో 5కి ఫ్యామిలీ డ్రామా ఈ సినిమాలు అంటే ఇష్టం. సో ఈ విధంగా అయితే కేటగిరీ ఆఫ్ పీపుల్స్ అయితే ఉంటారు. కాబట్టి ఆ పీపుల్కి కొన్ని సినిమాలు అయితే నచ్చితే, కొన్ని సినిమాలు అయితే నచ్చవు. అది అక్కడి వరకు వదిలేయాలి, క్వైట్గా ఉండాలి. బాగుంటే బాగుందని చెప్పాలి, లేదంటే బాగాలేదని చెప్పాలి. బట్ ఏ రివ్యూవర్ అయినా ఏ బ్లాగర్ అయినా చెప్పాల్సింది ఒకటే, నాకైతే నా పర్సనల్గా నా పాయింట్ ఆఫ్ వ్యూ ప్రకారం నాకు నచ్చలేదని చెప్పాలి అంతే. అంతేగాని సొంత పెత్తనాలు, సొంత మాటలు అనేవి ఉండకూడదని చెప్పేసి నాని గారు అయితే స్టేట్మెంట్ ఇవ్వడం అయితే జరిగింది. అది ఎగ్జాక్ట్గా కరెక్ట్ అయింది. సో ఇప్పుడు నేనైనా రివ్యూ చెప్పినా కానీ బాగుందా లేదని చెప్పాలి అంతే. బాగోపోతే బాగాలేదని చెప్తాం, బాగుందంటే బాగుందని చెప్తాం. సో అంతవరకు చెప్పేసి పెట్టేస్తే ఓకే. బాగాలేదని చెప్పి మీరు చూడటం మానేయండి అని చెప్తే అది తప్పు. సో ఈ విధంగా అనేది ఉండకూడదని చెప్పేసి నాని గారు అయితే కరాగండిగా చెప్పడం అయితే జరిగింది. సో ఇది పక్కన పెడితే ఇంకా ఇది అయిపోయింది కదా 4th టాపిక్. అది 5th టాపిక్, ఆడియన్స్. ఆడియన్స్ అయినా వ్యూయర్స్ అయినా సినిమాకి మీరే ఒక పెద్ద ఎసెట్, మీరే ఒక పెద్ద బంగారం, అవునా కదా. సో మీరు కూడా ఎలా ఆలోచించారంటే, మెయిన్ యూత్ కానీ, లేదంటే పెద్దవాళ్ళు కానీ, లేదంటే పిల్లలు కానీ, అంటే పెద్దవాళ్ళు పిల్లలు తీసుకెళ్తారు కదా, ఏ సినిమాకి తీసుకెళ్ళకూడదు ఉంటుంది. కాబట్టి సో వాళ్ళ ద్వారా కూడా టికెట్స్ అనేవి కొంచెం ఇంక్రీజ్ అవుతాయి కదా, కలెక్షన్స్ కూడా ఇంక్రీజ్ అవుతాయి కదా. సో అలా చెప్తున్నాను. సో కేటగిరీ 1 పీపుల్ చూసుకుంటే మనం, ఎందుకంటే 3 కేటగిరీలు రాసుకున్నాను ఆడియన్సెస్కి. 3 కేటగిరీలో ఫస్ట్ వచ్చేసరికి ఓటీటీ అంటే మనందరికీ తెలుసు. చాలామంది నెట్ఫ్లిక్స్, చాలామంది ప్రైమ్ వీడియో, చాలామంది జియో హాట్స్టార్ ఎక్కువ సబ్స్క్రిప్షన్స్ తీసుకొని ఇయర్ వైజ్గా అందులో సినిమాలు ఏమైతే రిలీజ్ అవుతున్నాయో సంవత్సరం వారీగా ఆ సినిమాలన్నీ కూడా ఇన్స్టెంట్గా 30 రోజుల్లో థియేటర్లో అయిపోయిన తర్వాత ఓటీటీలోకి వచ్చేస్తే అక్కడి నుంచి అయితే కన్జ్యూమ్ చేస్తున్నాం, చూస్తున్నాం, ఎంజాయ్ చేస్తున్నాం, అంతా హ్యాపీ. సో నెట్ఫ్లిక్స్కి కూడా మంచి బిజినెస్ జరుగుతుంది, మంచిగా సబ్స్క్రిప్షన్స్ అయితే పెంచుకుంటున్నారు, సబ్స్క్రైబర్స్ బేస్ అయితే పెంచుకుంటున్నారు, అంతా పర్ఫెక్ట్గానే ఉంది. అదేవిధంగా చాలామంది థియేటర్స్కి వెళ్ళడం కూడా మానేశారు ఈ ఓటీటీ వల్ల. సో అదొక డ్రాబ్యాక్ ఆడియన్స్ నుంచి. ఎందుకంటే పెద్ద సినిమాలు కూడా కొంతమంది వెళ్ళని వాళ్ళు ఉంటారు, ఎందుకంటే వాళ్ళకి డబ్బులు అనేవి లేదనుకుంటే కొంత సేవింగ్స్ ప్రక్రియ కూడా వాళ్ళు వెళ్ళకపోవడం అయితే జరుగుతుంది. బట్ ఏంటంటే పెద్ద సినిమాలు కూడా కొంతమంది వెళ్తారు, ఎందుకంటే ఆ ఎక్స్పీరియన్స్ కానీ, థియేటర్ ఎక్స్పీరియన్స్ కానీ నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. అది ఓటీటీ కానీ, టీవీ కానీ, సెల్ ఫోన్ కానీ ఇవ్వదు.
సో అదేవిధంగా కేటగిరీ 2 చూసుకుంటే మనం పైరసీలో మనకి ఐబొమ్మ, మూవీ రోల్స్, యూటోరెంట్, ఈ రకరకాల వెబ్సైట్లో వాళ్ళు మూవీస్ అనేవి హెచ్డీ ప్రింట్లో లేదంటే మామూలుగా కెమెరా ప్రింట్ డౌన్లోడ్ చేసుకొని సినిమాలు అనేవి చూసేస్తారు. సో ఆ విధంగా కూడా సినిమా ఇండస్ట్రీకి లాస్, అదేవిధంగా ఆడియన్స్కి ఈజీగా దొరికేస్తుంది ఫ్రీగా. ఓటీటీ లాగా కొంచెం డబ్బులు పెట్టి చూడాల్సిన అవసరం లేదు. వీళ్ళకి ఏ క్వాలిటీలో ఉన్నా కానీ పైరసీ కాబట్టి ఫ్రీగా చూసేస్తున్నారు డౌన్లోడ్ చేసుకుని. సో ఈ కేటగిరీ ఆఫ్ పీపుల్ కూడా ఏమవుతుందంటే సినిమాకి వెళ్ళక్కర్లేదులే, ఫ్రీగానే చూసేస్తున్నాం, ఓటీటీ కూడా అవసరం లేదు, ఓటీటీల నుంచి కూడా కొంత ఐబొమ్మలోకి అయితే వచ్చేస్తాయి, అవకాశం అయితే వెసులుబాటు అయితే వాళ్ళు క్రియేట్ చేస్తారు పైరసీ వాళ్ళు. సో దీన్ని ఎవరు అరికట్టట్లేదు, ఎవరు ఆపట్లేదు. ఎంత అరికట్టినా ఎంత ఆపినా కొత్తగా వస్తున్నారు అనమాట. సో ఇన్ని విధాలుగా ఉండటం వల్ల సినిమా ఇండస్ట్రీకి నష్టం జరుగుతుంది. ఒకటి ఓటీటీ వల్ల, ఇంకోటి ఏమో పైరసీ వల్ల. ఇంకా మూడో కేటగిరీ వాళ్ళు ఏంటంటే థియేటర్ ఎక్స్పీరియన్స్ పొందిన వాళ్ళు, అంటే పబ్లిక్ టాక్ కానీ, లేదంటే కొంతమంది బయట నుంచి లేదా ఫ్రెండ్స్ నుంచి, లేదనుకుంటే మామూలు ఫ్యామిలీ నుంచి కానీ మంచి టాక్ వెళ్తే మిగతా వాళ్ళు వెళ్తారు, లేదనుకుంటే వెళ్ళరు అనమాట. సో అట్లా ఏంటంటే కొంతమంది అయితే టైంపాస్కి వెళ్ళేవాళ్ళు ఉంటారు, కొంతమంది అయితే నిజంగానే సినిమా ఏదైనా వచ్చిందేమో, మన హీరో కాబట్టి, మన సినిమా కాబట్టి, మన తెలుగు సినిమా కాబట్టి, మంచి కాన్సెప్ట్ ఓరియంటెడ్ మూవీ డబ్బింగ్ అయ్యి వచ్చింది కాబట్టి చూద్దాంలే అని చెప్పేసి అనే వ్యక్తులు కూడా ఉంటారనమాట. సో అట్లా ఏంటంటే చాలామంది కూడా ఈ థియేటర్ ఎక్స్పీరియన్స్ పొందడం కోసం కేటగిరీ 3 వాళ్ళు ఈ విధంగా పాపులేట్ పడుతూ ఉంటారనమాట. సో ఎన్ని విధాలుగా చూసుకున్నా, ఏ విధంగా మాట్లాడుకున్నా, ఏం చేసినా కానీ ఆడియన్స్ అనేవాళ్ళు మల్టిపుల్ కేటగిరీస్లో ఉంటారు. ఎవరికి ఏ సినిమా నచ్చుద్దో, ఎవరికి ఏ సినిమాకి ఎలా అనిపిస్తుందో, ఎవరికి ఏ సినిమా చూడకూడదు అనిపిస్తుందో, ఎవరికి ఏ సినిమా ఎందులో చూడాలో అనిపిస్తుందో మనకి ఎవరికి తెలియదు. బట్ ఏంటంటే రివ్యూవర్స్ అయినా, బ్లాగర్స్ అయినా, యాక్టర్స్ అయినా, సినిమా టీం అయినా, సినిమాలో నటించిన వ్యక్తులైనా సినిమా గురించి ఓవరాల్గా చెప్పాల్సింది, చేయాల్సింది కూడా కంటెంట్ బాగుండేటట్టు చూసుకోవాలి. కంటెంట్ నీట్గా, షార్ప్గా, రేసీగా, స్క్రీన్ ప్లే అనేది కొంచెం క్యాచీగా, అంటే అన్ప్రెడిక్టబుల్గా ఉండాలి. నెక్స్ట్ ఏం జరుగుతుందని తెలియకూడదు ఆడియన్స్కి. ఆ విధంగా క్రాఫ్ట్ వైజ్ మంచిగా స్కెచ్ చేస్తే, మంచిగా డిజైన్ చేస్తే డెఫినెట్గా ఆడియన్స్ అనేవాళ్ళు థియేటర్కి వస్తారు, కూర్చొని చూస్తారు, ఎంజాయ్ చేస్తారు. అదేవిధంగా మెయిన్ ఇంకో ప్రాబ్లం ఏంటంటే చాలామంది పాప్కార్న్ మీద ట్యాక్స్, అదేవిధంగా స్నాక్స్ మీద ట్యాక్స్, బేవరేజెస్ మీద ట్యాక్స్లు ఇవన్నీ కూడా చెప్తున్నారు. మీరు మ్యాక్సిమం కొనకపోవడానికి ట్రై చేయండి. ఎందుకంటే మీరు ఒకవేళ సింగిల్ సీన్స్కి వెళ్తే మీరు అక్కడ మ్యాక్సిమం కొనకుండా ఉండటం బెస్ట్. ఎందుకంటే మీరు కొనకుండా సినిమా చూసి వచ్చేయడం బెస్ట్. ఒకవేళ కొనుక్కోవాలి అని అనుకుంటే కొంత అమౌంట్ అయితే మీరు బేరం ఆడటానికి ట్రై చేయండి, లేదనుకుంటే మీకే తెచ్చేసుకోండి. ఇంకా అంతకుమించి చేసేది ఏం లేదు. ఎందుకంటే వాళ్ళ దగ్గర కొంటే ఖచ్చితంగా మీకైతే జేబులో కన్నాలు పడతాయి. సో మల్టీప్లెక్సెస్ అంటే ఇంక మామూలుగా కన్నం పడదు, జేబే ఊడిపోద్ది అనమాట. సో అలా ఉంటుంది. స్నాక్స్ విషయంలో మాత్రం మీరు కొంచెం స్పెషల్గా మీ పర్సనల్గా అదేంటిది చూసుకోండి, ఓవరాల్గా చెక్ చేసుకోండి. సో దాని బేసిస్ బట్టి మీరు సినిమాకి వెళ్ళి అక్కడ ఇంటర్వెల్ వస్తే కొనుక్కోవాలా లేదని మీరు సెల్ఫ్గా ఆలోచించుకోండి. సో అది సరిపోద్ది. అది ఇంక సినిమా పరంగా చూసుకోండి. టికెట్ ప్రైజెస్ కూడా ఏ సినిమాకి పెంచాలో, ఏ సినిమాకి పెంచకూడదో తెలియట్లేదు వీళ్ళకి కూడా. వీళ్ళ బిజినెస్ సైడే చూసుకుంటున్నారు కానీ ఆడియన్స్ పరంగా చూడట్లేదు. ఆడియన్స్కి కోట్లేం లేవు కదా ఈజీగా ఇవ్వడానికి. సినిమాలు 100 రూపాయలు పెట్టినా, 200 పెట్టినా, 300 పెట్టినా, 500 పెట్టినా, 1000 రూపాయలు పెట్టినా చూసి వెళ్ళడానికి ఆడియన్స్ ఏమి బంగారాలు సృష్టించేస్తుంది కదా. సో అదేవిధంగా ఏంటంటే వాళ్ళు కూడా ఆలోచించుకోవాలి, ఏ సినిమాకి పెంచాలో, ఏ సినిమాకి పెంచుకోవాలి. పెద్ద సినిమాలు అంటే పెంచినా కానీ 1-2 రోజులు ఉంచుకోవాలి, తర్వాత తగ్గించాలి. చాలామంది ఇక్కడ ఆడియన్స్ ఏంటంటే పెద్ద సినిమాలు వచ్చినప్పుడు, రిలీజ్ అయినప్పుడు ఫస్ట్ 2 రోజులు కొంతమంది వెళ్ళరు. ఎవరైతే బాగా వీర అభిమానులు ఉంటారో, బాగా ఫ్యాన్స్ ఉంటారో, డైహార్డ్ ఫ్యాన్స్ వాళ్ళు వెళ్తారు, ఏదో రకంగా వెళ్తారు, వాళ్ళ ఇష్టం అది. వాళ్ళు న్యాయం చేసేస్తారు, ఓకే. ఫస్ట్ 2 డేస్ వాళ్ళు న్యాయం చేస్తారు. తర్వాత నుంచి మీరు గ్రాడ్యువల్గా టికెట్ ప్రైజెస్ అనేది తగ్గితే నార్మల్ వైజ్గా వస్తాయి. సో అలాంటి టైంలో మీరు వెళ్ళడానికి అయితే ప్రయత్నించండి. డబ్బులు వేస్ట్ చేసుకోకండి. ఆతృత అన్నీ తగ్గించుకోండి. సోషల్ మీడియా కూడా కొంచెం అవాయిడ్ చేస్తే మ్యాక్సిమం ఆ కంటెంట్ చూడకుండా ఉండడానికి అయితే మీకు అవకాశం ఉంటుంది. అదేవిధంగా సినిమా థియేటర్కి వెళ్ళి మంచిగా సినిమాని ఎంజాయ్ చేసే విధంగా మీరు క్రియేట్ చేసుకోండి. మీ చుట్టుపక్కల ఏరియా మొత్తం కూడా
ఈ విధంగా డిజైన్ చేసుకుని మూవీకి అయితే ప్రిపేర్ అవ్వండి. సినిమాలు అనేవి ఓవరాల్గా చెప్పాలంటే సినిమా ఇండస్ట్రీ అనేది ఇది అప్పుడే ఆగే ప్రాసెస్ ఏం కాదు, నిరంతరం వెళ్ళేది. ఎందుకంటే పెద్ద సినిమా వస్తే ఎవరో కూడా ఆగరు. ప్రభాస్ గారి సినిమా వస్తే ఖచ్చితంగా ఆగరు, రామ్ చరణ్ గారి సినిమా వస్తే ఖచ్చితంగా ఆగరు, మహేష్ బాబు గారి సినిమా వస్తే ఖచ్చితంగా ఆగరు, పవన్ కళ్యాణ్ గారి సినిమా వస్తే ఖచ్చితంగా ఆగరు. సినిమా థియేటర్కి వెళ్ళి చూడాల్సిందే, చూడకుండా ఉండలేరు. టికెట్ పెట్టాల్సిందే, టికెట్ తెగాల్సిందే. సినిమా థియేటర్లో బొమ్మ హిట్ లేదంటే రిబ్బన్లో పేపర్లో ఆ సెలబ్రేషన్ గోలే వేరు. సో ఖచ్చితంగా ఇవి ఏమి ఆగవు. తెలుగు ఇండస్ట్రీ చచ్చిపోతుంది, చనిపోయింది, అసలు థియేటర్స్కి ఆడియన్స్ రారు అంటాం ఫేక్. అదంతా ఫేక్ ఎలిగేషన్, లేదంటే డిబేట్స్ ఏదో ఖాళీగా ఉండి చేసుకునే విధంగా ఈ విధంగా ఉంటాయి. కానీ అంతా కూడా ట్రాష్ అనమాట. మీరు ఏం నమ్మాల్సిన అవసరం లేదు. తెలుగు సినిమా ఇండస్ట్రీ అనేది కొనసాగుతూనే ఉంటుంది. అదేవిధంగా పెద్ద పెద్ద సినిమాలు రావాలి, కొంచెం సినిమా ఇండస్ట్రీకి బూస్ట్ ఇవ్వడానికి, ప్రమోట్ చేయడానికి, ఇంప్రూవ్ చేయడానికి, డెవలప్మెంట్ చేయడానికి. సో అదేవిధంగా ఆడియన్స్ కూడా మ్యాక్సిమం వాళ్ళందరికీ తెలుసు ఓటీటీలో కిక్ ఇస్తుందా, థియేటర్లో కిక్ ఇస్తుందని ఆడియన్స్కి తెలుసు. మాస్ ఆడియన్స్ ఖచ్చితంగా వెళ్తారు. అదేవిధంగా క్లాస్ ఆడియన్స్ కూడా థియేటర్ ఎక్స్పీరియన్స్ అయితే మంచిగానే ఎక్స్పీరియన్స్ చేస్తారు. బట్ కొంచెం టైం తీసుకుని ఎంజాయ్ చేస్తే మీకు కూడా అంతా కూడా హ్యాపీగా ఉంటుంది. అదేవిధంగా ఫ్యామిలీకి కూడా కొంచెం టికెట్ ప్రైస్ తగ్గుతాయి కాబట్టి తర్వాత ఒక 1 వీక్ 2 వీక్స్ తర్వాత వెళ్తే మీకు టికెట్ ప్రైస్ తగ్గితే స్నాక్స్ ప్రైస్ ఎలా ఉన్నా కానీ మీరు తీసుకుని ఎంజాయ్ చేసే విధంగా అయితే మీరు ప్లాన్ చేసుకోవచ్చు. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా తెలుగు ఇండస్ట్రీ చచ్చిపోయిందా, చనిపోతుందా, ఆడియన్స్ రారా, అసలు ఏమైంది ఆడియన్స్కి. సో ఈ అన్నిటికీ మీకు ఎంత కొంత ఇన్ఫర్మేషన్ తెలిసింది అనుకుంటున్నాను, క్లారిఫికేషన్ వచ్చింది అనుకుంటున్నాను. మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతండి. సో అదేవిధంగా మన ఛానల్ నుంచి మనకి దాదాపు 700 సబ్స్క్రైబర్స్ దాకా వచ్చాం. ఇంకో 300 సబ్స్క్రైబర్స్ వస్తే డెఫినెట్గా మనం 1000 సబ్స్క్రైబర్స్ అయితే రీచ్ అవుతాం. మరింతగా మీరు మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మూవీ రివ్యూస్ పెట్టడం కూడా నా దగ్గర అదేంటిది సోర్స్ ఆఫ్ మనీ లేకపోవటం వల్ల వెళ్ళలేకపోతుంది సినిమాకి. ఓన్లీ అప్డేట్స్ లేదంటే ఇలాంటి వీడియోస్ అయితే చేయాల్సి వస్తుంది. సో మీరు కూడా అర్థం చేసుకొని నా వీడియోస్ చూసి కంప్లీట్గా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూసి మన వీడియోస్ ఎంకరేజ్ చేసి లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా తప్పకుండా మీ ఫ్రెండ్స్ అందరితో కూడా షేర్ చేయండి, మీ ఫ్యామిలీ అందరితో కూడా షేర్ చేయండి. సినిమాల గురించి నీట్గా, అందంగా, మంచి చక్కగా మీకు అర్థమయ్యే విధంగా మీ మంచిగా ప్రజెంటేషన్ చేస్తూ మీకు అంటే చాలామంది సినిమాల గురించి చెప్పేటప్పుడు బూతులు మాట్లాడుతూ ఉంటారు, తప్పుగా ఫోటోలు చూపించి, తప్పుగా వీడియోలు చూపించి కొంచెం నెగిటివ్గా చేస్తూ ఉంటారు. వాళ్ళకి బాగానే రీచ్ వస్తుంది, కానీ మాలాంటి వాళ్ళకి నీట్గా చెప్పేవాళ్ళకి మంచి రీచ్ అయితే రావట్లేదు. కొంచెం మీరే చెక్ చేసుకోండి కావాలంటే. మిగతా ఛానల్స్కి నా ఛానల్ చెక్ చేస్తే వాళ్ళు బూతులు వాడుతున్నా, నేను బూతులు మాట్లాడుతున్నాను మీకే తెలుస్తుంది. సో అట్లాగా కొంచెం మంచి వాళ్ళకి ఎంకరేజ్ చేయడానికి సపోర్ట్ చేయండి. మీరు చెడ్డ వాళ్ళకి కొంచెం దూరంగా ఉండండి. ఎందుకంటే మన సొసైటీకైనా మనకైనా మంచి వైపు వెళ్తాయి. సో అంతమించి చెప్పేది ఏం లేదు. తప్పకుండా మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం 1000 సబ్స్క్రైబర్స్ వస్తే మోనిటైజేషన్ పెట్టుకుంటాను. సో దాని ద్వారా మనకి ఎంతో కొంత మనీ జనరేట్ అయితే సినిమా థియేటర్కి వెళ్ళి మంచి రివ్యూస్ అయితే మీకు సినిమా బాగుందా బాగాలేదా అని చెప్పేసి మీకు హానెస్ట్గా అయితే జెన్యున్గా అయితే మీకు రివ్యూస్ అయితే అందిస్తాను. అదేవిధంగా సినిమా న్యూస్ కూడా మొదలు పెట్టామని చూస్తున్నాను. ఎందుకంటే మీతో డైలీ కనెక్షన్ ఉండే విధంగా, డైలీ వీడియోస్ చేసే విధంగా, మీరు మన వీడియోస్ చూసే విధంగా నేనైతే సినిమా న్యూస్ అయితే ప్లాన్ చేస్తున్నాను. సో దానికి కూడా సహకరిస్తాను మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా వీడియో అయితే మీకు నచ్చినా తప్పకుండా మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ అగైన్. బాయ్.